Okay friends, today we are going to discuss about topic called as transplant rejection. Transplant rejection. నార్మల్లీ ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్స్ అంటే ఏంటిదో అర్థం చేసుకోవాలి. గ్రాఫ్ట్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ గ్రాఫ్ట్? ఇఫ్ బిట్వీన్ ట్విన్స్ అంటే వన్ ట్విన్ నుంచి అనదర్ ట్విన్ నుంచి ఇస్తే దిస్ ఇస్ ఐసోగ్రాఫ్ట్ బిట్వీన్ ట్విన్స్. నెక్స్ట్ ఇఫ్ బిట్వీన్ సేమ్ స్పీసీస్ అంటే హ్యూమన్ నుంచి హ్యూమన్కి, యానిమల్ నుంచి యానిమల్కి కనుక ట్రాన్స్ఫర్ చేస్తే దట్ ఈస్ అల్లోగ్రాఫ్ట్. అండ్ ఇఫ్ డిఫరెంట్ స్పీసీస్ అయితే జీనోగ్రాఫ్ట్ దట్ ఈస్ డిఫరెంట్ స్పీసీస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆటోగ్రాఫ్ట్ అని ఉంటాయి. ఆటోగ్రాఫ్ట్ అంటే బిట్వీన్ సేమ్ పర్సన్. ఓకే, సేమ్ పర్సన్ నా దగ్గర నుంచి బ్లడ్ తీసుకొని మళ్ళీ అది నాకే డొనేట్ చేస్తారు ఆఫ్టర్ సమ్ టైమ్, దట్ ఈస్ అల్లోగ్రాఫ్ట్. నెక్స్ట్ హెట్రో ఆర్ ఆర్థోగ్రాఫ్ట్. హెట్రో అంటే డిఫరెంట్ ప్లేస్లో పెట్టడం, ఆర్థో అంటే సేమ్ ప్లేస్లో పెట్టడం. గ్రాఫ్ట్ అనేది ఏ ప్లేస్ నుంచి తీసినామో మళ్ళీ అదే ప్లేస్లో పెడితే ఇట్ ఈస్ ఆర్థోగ్రాఫ్ట్. డిఫరెంట్ ప్లేస్లో పెడితే దట్ ఈస్ హెట్రోగ్రాఫ్ట్. నో కమింగ్ టు ఇమ్యూన్ ప్రివిలేజ్ అనే టాపిక్. ఇమ్యూన్ ప్రివిలేజ్. some organs such as cornea, brain, placenta and testis. Okay, these organs దగ్గర ఏంటిదంటే దే షో ఇమ్యూన్ ప్రివిలేజ్ ప్రాపర్టీ. హౌ దే లిమిట్ ద uh, immune response to foreign antigens. They limit the immune response to foreign antigen, thereby decreasing or prevent or protected from damage by inflammation. ఇన్ఫ్లమేషన్ వల్ల అయ్యే డ్యామేజ్ని కానేయకుండా చూసుకుంటుంది by limiting the immune response to the foreign antigens. Okay, thereby they have their immune privilege. కార్నియా, బ్రెయిన్, ప్లాసెంటా అండ్ టెస్టిస్, ఈ సైట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కార్నియా, బ్రెయిన్, ప్లాసెంటా అండ్ టెస్టిస్. నెక్స్ట్ కమింగ్ టు గ్రాఫ్ట్ రిజెక్షన్స్, దట్ ఈస్ ట్రాన్స్ప్లాంట్ రిజెక్షన్స్. నార్మల్లీ దీంట్లో టూ టైప్స్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు ఎప్పుడైనా. ఇమ్యూనో కాంపిటెంట్, ఓకే, మంచిగా ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు, ఆర్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్. ఇమ్యూనో కాంపిటెంట్లో మనకి త్రీ టైప్స్ ఆఫ్ రిజెక్షన్స్ వస్తాయి. ఇమ్యూనో కాంప్రమైజ్డ్లో మనకి వన్ టైప్ ఉంటుంది. ఇమ్యూనో కాంపిటెంట్ అంటే దాంట్లో హైపర్ అక్యూట్ ఆర్ క్రానిక్ టైప్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ రిజెక్షన్ ఉంటుంది. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్లో అంటే లో ఇమ్యూనిటీ ఉన్న పేషెంట్లో వాళ్ళకి GVHD, that is graft versus host disease. These are the four types of graft rejection. అదేంటిది, హైపర్ అక్యూట్ గ్రాఫ్ట్ రిజెక్షన్ అనేది విత్ ఇన్ మినిట్స్లో అవుతుంది, మినిట్స్. ఓకే, నెక్స్ట్ అక్యూట్ గ్రాఫ్ట్ రిజెక్షన్ అనేది విత్ ఇన్ వీక్స్ టు మంత్స్ టైంలో పడుతుంది. అండ్ క్రోనిక్ వచ్చేసరికి మంత్స్ టు ఇయర్స్ టైం పడుతుంది. అండ్ గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ దాని టైం వేరీ ఉంటుంది. ఓకే, నో కమింగ్ టు టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. ఇక్కడ మనకి టైప్ 2 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ ఉంటుంది. అండ్ అక్యూట్ అండ్ క్రోనిక్ దాంట్లో టైప్ 2 అండ్ టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ బోత్ ఉంటాయి. అండ్ ఇన్ GVHD we will have type 4 hypersensitivity reaction. Okay, now coming to each one. Hyper acute graft rejection. Hyper acute graft rejection అంటే దీంట్లో మనకి రెసిపియంట్ అండ్ డోనర్. ఓకే, రెసిపియంట్ అండ్ డోనర్ ఉంటారు. అయితే నార్మల్గా రెసిపియంట్ ఆల్రెడీ హ్యావ్ యాంటీబాడీస్. ఈ పాయింట్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మోస్ట్ కామన్ ఇస్ డ్యూ టు ఇక్కడ హిస్టరీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆర్ హిస్టరీ ఆఫ్ ఏబిఓ ఇన్కంపాటబిలిటీ. అంటే ప్రీవియస్గా పేషెంట్ ఆల్రెడీ దట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్ నుంచి బ్లడ్ అనేది డొనేషన్ తీసుకున్నారు. సో ఇక్కడ హిస్టరీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అయింది అండ్ హిస్టరీ ఆఫ్ ఏబిఓ ఇన్కంపాటబిలిటీ కూడా అయిపోయింది. ఏబిఓ అంటే బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటబిలిటీ అయిపోయింది. సో దేర్ ఆర్ ఆల్రెడీ యాంటీబాడీస్ ఉంటాయి, ప్రీ ఎగ్జిస్టింగ్ యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. నౌ అగైన్ అదే డోనర్ నుంచి మళ్ళీ వన్స్ అగైన్ డొనేషన్ అనేది వచ్చింది. సో ఇట్ కాజెస్, అంటే ఇప్పుడు డోనర్ యాంటీజెన్స్ ఏదైతే ఉన్నాయో అగైన్ మళ్ళీ సెకండ్ టైం అనేది వస్తే ఇట్ లీడ్స్ టు type 2 hypersensitivity reaction. Preformed antibodies of recipient plus antigens of the
డోనర్ ఆఫ్ ద యాంటీజెన్స్ ఆఫ్ ద డోనర్ ఇవి రెండు కలిసి కాంప్లిమెంట్ యాక్టివేషన్ చేస్తుంది. కాంప్లిమెంట్ యాక్టివేషన్ అవుతుంది. కాంప్లిమెంట్ యాక్టివేషన్ అయిన తర్వాత ఇట్ లీడ్స్ టు టూ పాత్వేస్. ఒకటి ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. ఫస్ట్ ఇట్ కాజెస్ వైడ్ స్ప్రెడ్ మైక్రోథ్రాంబై of graft vessels. Widespread microthrombi of the graft vessels. And type 2 ఏంటిదంటే ఇక్కడ ఇస్కెమియా అండ్ ఫైబ్రినాయిడ్ నెక్రోసిస్ ఆఫ్ ద వెజల్స్. Widespread microthrombi of the graft vessels. This is the most important point. వాళ్ళు histology shows that widespread microthrombi of the graft vessels and ischemia and fibrinoid necrosis of the vessels అని చెప్పేసి ఇస్తారు. Then we have to understand that it is a hyperacute graft rejection and this happens within minutes of the graft. Therefore, what is the treatment? Immediately we have to remove the transplant. Immediately remove the graft. So this is hyperacute graft rejection within minutes లో అవుతుంది. హిస్టరీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, హిస్టరీ ఆఫ్ ఏబీవీ కంపారిటివ్ ప్రీఫార్మ్డ్ యాంటీబాడీస్ మనకు ఉంటుంది. అండ్ ఇక్కడ యాంటీజెన్స్ ఫ్రమ్ ద డోనర్ ఏదైతే ఉందో ఇక్కడ టైప్ 2 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ జరుగుతుంది. Thereby complement activation leading to widespread microthrombi of the graft vessels and ischemia and fibrinoid necrosis. Now coming to acute type of transplant rejection. Acute transplant rejection ఇది within weeks to months time లో అవుతుంది. ఇక్కడ ఏంటంటే టైప్ 2 అండ్ టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ ఉంటాయి. అంటే టైప్ 2 అంటే హ్యూమరల్ ఇమ్యూనిటీ అండ్ టైప్ 4 వచ్చేసరికి మనకి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటే ఎట్లుంటుందో చూసుకుందాం. నార్మల్లీ ఇప్పుడు రెసిపియంట్ అండ్ డోనర్ దిస్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ద గ్రాఫ్ట్. అంటే అప్పటి వరకు వాడి దగ్గర యాంటీబాడీస్ లేవు. ఎప్పుడైతే డోనర్ నుంచి రెసిపియంట్కి ఆర్గన్ అనేది డొనేషన్ అయిందో ఇక్కడ పేషెంట్ దగ్గర నుంచి అంటే డోనర్ దగ్గర నుంచి మనకి ఎంహెచ్సి ఈజ్ ద యాంటీజెన్. డోనర్ ఎంహెచ్సి ఈజ్ ద యాంటీజెన్. అక్కడ నుంచి రెసిపియంట్కి వెళ్ళింది. రెసిపియంట్లో టీ సెల్స్ అంటే ఎందుకంటే రెసిపియంట్ ఈస్ ఇమ్యూనో కాంపిటెంట్. అక్కడ టీ సెల్స్ వర్క్ చేస్తాయి. టీ సెల్స్ టీ సెల్స్ CD4 టీ సెల్స్ అండ్ CD8 టీ సెల్స్ ఆఫ్ ద రెసిపియంట్ విల్ ఫైట్ అగైనెస్ట్ ద ఎంహెచ్సి ఆఫ్ ద డోనర్. ఓకే, దేర్ బై ఏమవుతుంది ఇట్ లీడ్స్ టు యాంటీబాడీ ఫార్మ్డ్ ఆఫ్టర్ ద ట్రాన్స్ప్లాంటేషన్. There is no pre-existing antibodies. ఇక్కడ హైపర్ అక్యూట్ లో దేర్ ఆర్ ప్రీ ఎగ్జిస్టింగ్ యాంటీబాడీస్. ఇన్ అక్యూట్ దాంట్లో యాంటీబాడీస్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ద ట్రాన్స్ప్లాంట్ అండ్ C4D deposition happens. C4D deposition and antibodies formed after the transplant. దీనివల్ల ఏమవుతుంది వెజల్స్ ఇన్ఫ్లమేషన్ అవుతుంది, వాస్క్యులైటిస్, ఎండోథీలియం ఇన్ఫ్లమేషన్ అవుతుంది, ఎండోథీలైటిస్ అండ్ ఇన్ఫిల్ట్రేషన్ విత్ lymphocytic infiltrate. Vasculitis, endothelitis and lymphocytic infiltrate of the graft vessels. Okay, graft vessels, not the patient vessels. Graft vessels అనేది vasculitis, endothelitis and lymphocytic infiltration అనేది కనబడుతుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటిదంటే we have to suppress the immunity, that is immunosuppressants. అంటే it is all due to the patient's T cells reacting against the donor MHC కాబట్టి ఇమ్యూనిటీ అనేది సప్రెస్ చేయాలి. ఇమ్యూనోసప్రెసెంట్స్ అని వాడితే చాలు. నెక్స్ట్ క్రోనిక్ టైప్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ రిజెక్షన్. క్రోనిక్ ట్రాన్స్ప్లాంట్ రిజెక్షన్ వచ్చేసరికి ఇఫ్టాజిఎస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్టాజిఎస్ అంటే ఇంటర్స్టీషియల్ ఫైబ్రోసిస్, ట్యూబ్యులార్ అట్రోఫీ అండ్ గ్లోమర్యులార్ స్క్లెరోసిస్. దీని ఎగ్జాంపుల్ ఏంటిదంటే CKD, క్రోనిక్ కిడ్నీ డిసీజ్లో ఇఫ్టాజిఎస్. దిస్ ఈస్ ద pathological definition of CKD. ఇంటర్స్టీషియల్ ఫైబ్రోసిస్, ట్యూబ్యులార్ అట్రోఫీ అండ్ గ్లోమర్యులార్ స్క్లెరోసిస్ అవుతుంది. అండ్ GBM ఏదైతే ఉందో GBM duplication happens. This is the definition for the CKD. నార్మల్గా క్రోనిక్ ట్రాన్స్ప్లాంట్ రిజెక్షన్ హ్యాపెన్స్ ఫ్రమ్ మంత్స్ టు ఇయర్స్ టైంలో జరుగుతుంది. ఇక్కడ ఏంటిదంటే మనకి recipient antigen presenting cell will take the donor దగ్గర MHC is the antigen. Same donor దగ్గర MHC is the antigen which is recognized by recipient APC. దాని తర్వాత ఏమైతే వాట్ ఈస్ ద recipient APC? టీ సెల్స్ దగ్గర నుంచి మనకి టైప్ 2 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అవుతుంది.
టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అయితే టైప్ 3 అండ్ టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. టైప్ 2 వచ్చేసరికి హ్యూమోరల్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, టైప్ 4 వచ్చేసరికి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. హ్యూమోరల్ హ్యూమోరల్ ఇమ్యూనిటీ and cell mediated immunity, CMI. Okay, so therefore it releases cytokines. Cytokines ఏం చేస్తాయంటే vascular smooth muscle proliferation of vascular smooth muscle, parenchyma అనేది atrophy and interstitium fibrosis of the interstitium, parenchymal atrophy and proliferation of the vascular endothelium. ఇవన్నీ కలిసి it causes a most important arteriosclerosis, not atherosclerosis, it is arteriosclerosis. Okay, examples in different organs. అంటే నార్మల్ ఏంటిదంటే recipient APC will recognize the donor MHC and from T cells it releases type 2 and type 4 hypersensitivity reaction leading to cytokine release and vascular smooth muscle proliferation, parenchymal atrophy and interstitial fibrosis. This lead to arteriosclerosis. Okay, లంగ్స్ లో ఏమవుతుందంటే మనకి స్మాల్ ఎయిర్వేస్ వచ్చేసి బ్రాంక్యూల్స్ అనేది ఇన్వాల్వ్ అయితే స్మాల్ ఎయిర్వేస్ లీడింగ్ టు ఇన్ఫ్లమేషన్, గ్రాన్యులేషన్, స్కారింగ్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ ఎస్ బ్రాంకియోలైటిస్ ఆబ్లిటరెన్స్. ఓకే, అదే కిడ్నీలో అయితే దాన్ని సికేడి అంటారు. కిడ్నీలో సికేడి క్రోనిక్ కిడ్నీ డిసీజ్, దట్ ఈస్ interstitial fibrosis, tubular atrophy, glomerular sclerosis, IFTA-GS. Okay, and chronic allographic nephropathy కూడా అంటారు. chronic allographic nephropathy. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి chronic allograft nephropathy, vanishing bile duct syndrome, and accelerated atherosclerosis of heart దగ్గర accelerated atherosclerosis, vanishing bile duct, chronic allographic nephropathy and bronchiolitis obliterans. So these are the examples for chronic graft rejection. Now coming to the most important GVHD, graft versus host disease. ఇక్కడ recipient is immunocompromised అంటే low immunity, and donor is immunocompetent. therefore అంటే immunocompetent డోనర్ దగ్గర నుంచి మనం డొనేట్ చేసిన గ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో T cells will act against the T cells of the donor who is immunocompetent will act against the host. Okay, so graft T cells ఏదైతే ఉంటుందో of the donor ఏదైతే ఉంటుందో they proliferate and reject the host cells. It will reject the host cells. Immunocompromised host మీద recipient or host ఏదైతే ఉంటుందో అక్కడ donor T cells will proliferate and reject the host cells, leading to severe organ dysfunction అవుతుంది. ఓకే, అండ్ నో GVHD అనేది ఇట్ ఈస్ డ్యూ టు HLA mismatch. నార్మల్గా HLA దీంట్లో చూసుకోవాలి. HLA మోస్ట్ ప్రిఫర్డ్ HLA DR, HLA B, HLA A. HLA DR, HLA B and HLA A and ABO కంపాటబిలిటీ ఉందో లేదో చూసుకోవాలి బిఫోర్ గ్రాఫ్టింగ్. కంపాటబిలిటీ, ఓకే, బిఫోర్ గ్రాఫ్ట్ ప్లేస్మెంట్ HLA DR, HLA B and HLA A along with ABO కంపాటబిలిటీ ఉందా లేదా అని చూసుకోవాలి. ఓకే, ఇఫ్ దీంట్లో ఏదైనా లేకపోతే దిస్ లిస్ట్ టు గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ అవుతుంది. అండ్ వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్? ఇక్కడ ఇట్ ఈస్ a type 4 hypersensitivity reaction. It happens in different times, వేరే టైమ్స్లో జరుగుతుంది. ఇక్కడ స్కిన్కి సంబంధించి ఇట్ కాజెస్ maculopapular rash, liver and spleen. It causes hepatosplenomegaly.
and skin causes maculopapular rash, and it leads to jaundice, okay, jaundice and diarrhea, okay. So maculopapular rash, hepatosplenomegaly, jaundice and diarrhea, these are the features of graft versus host disease. It is a type 4 hypersensitivity reaction. It is due to mismatch హెచ్ఎల్ఏ మిస్ మ్యాచ్ జరగడం వల్ల ఈ గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ టీ సెల్స్ ఆఫ్ ద డోనర్ ఈస్ ఇమ్యూనో కాంపిటెంట్ కాబట్టి టీ సెల్స్ ప్రొలిఫరేట్ ఇన్ ద హోస్ట్, దట్ ఈస్ రిసిపియంట్, అండ్ ఇట్ రిజెక్ట్ ద హోస్ట్ సెల్స్. ఓకే, ఎగ్జాంపుల్స్, వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్స్ ఏంటిదంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి ఇంక్రీజ్ lymphocytes, increase T lymphocytes against the host cells. So treatment ఏం చేయాలి? We have to irradiate the blood products. We have to irradiate the blood products before transplantation. ఓకే, ముందే రేడియేషన్ ఎక్స్పోజర్ టు ద చేస్తున్నామంటే దాంట్లో టీ లింఫోసైట్స్ అనేవి చనిపోతాయి. సో దేర్ ఈస్ నో ఎఫెక్ట్ ఆన్ ద హోస్ట్ సెల్స్ బై ద డోనర్ లింఫోసైట్స్. ఓకే, ఇర్రేడియేషన్ ఆఫ్ ద బ్లడ్ ప్రొడక్ట్స్ ఈస్ ద ట్రీట్మెంట్. అండ్ నెక్స్ట్ క్రోనిక్ దగ్గరికి వచ్చేసరికి మనం అక్కడ వాళ్ళకి ఏం చేయాలి? ఇమ్యూనో సప్రెషన్. క్రోనిక్ వాళ్ళకి ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇమ్యూనో సప్రెషన్ చేస్తే సరిపోతుంది. అక్యూట్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకి కూడా ఇమ్యూన్ సప్రెషన్ చేస్తే సరిపోతుంది. హైపర్ అక్యూట్ వాళ్ళకి వీ హ్యావ్ టు రిమూవ్ ద గ్రాఫ్ట్. ఓకే, ఫర్ ద హైపర్ అక్యూట్ పేషెంట్ వీ హ్యావ్ టు రిమూవ్ ద గ్రాఫ్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజెక్షన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్.